హలో వినీషా గారు, హాయ్ లాస్యా. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు నిజంగానే ఇప్పుడు బీయింగ్ అ కామన్ ఆడియన్స్, లేకపోతే ఏమీ తెలియని అండ్ మెడికల్ టర్మ్సే నాకు తెలియవన్న చాలామంది ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే, ఈ డైట్ తీసుకోండి, ఇలా ఈ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోండి, మీరు ఇలా బరువు తగ్గిపోతారు, మీ గట్ హెల్త్కి మంచిది, మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందని ఏవేవో చెప్తూ ఉంటారు. అందరూ వాడచ్చు అలాంటివి, ఇట్స్ కామన్ చూసేస్తున్నారు అన్నింటికి. సో యూజువలీ వెన్ యూ నేమ్ డీటాక్స్, అవి కమర్షియల్ డీటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి మనకి. ఇంట్లో చేసుకునేవి కూడా ఉన్నాయి. ఎక్కువ ఇంట్లో చేసుకునేవి ఎక్కువ చెప్తున్నారు, ఇలా వేసుకోండి అలా వేసుకోండి ఎవ్రీడే. అంటే మండే ఇది తాగండి, ట్యూస్డే ఇది తాగండి, వెన్స్డే ఇది తాగండి, పరగడుపుని తాగండి, ఎంటీ స్టమక్తో అంటున్నారు. ఆర్ దే సేఫ్? బేసిక్ బాడీ పాత్వేస్ ఎలా ఉంటాయంటే, మనం తీసుకున్న ఏదైనా మెటబాలిక్ వేస్ట్, అంటే మనం ఫుడ్ తింటాము, దాని నుంచి మెటబాలిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. యువర్ లివర్స్, కిడ్నీస్, యువర్ స్కిన్ డూ ఇట్స్ నార్మల్ డీటాక్స్ ప్రాసెస్ చేసుకుంటాయి. దట్స్ హౌ వీ సర్వైవ్ యాక్చువల్లీ. ఆ పాత్వేస్ ఉన్నాయి కాబట్టి మనం సర్వైవ్ అవుతాం. మరి ఈ డీటాక్స్ డ్రింక్స్ అన్న పేరుతో ఎక్స్ట్రా స్టిమ్యులేషన్ కావాలా, యూ నీడ్ దట్ ఎక్స్ట్రా పుష్ టు యువర్ లివర్, కిడ్నీ, స్కిన్కి కావాలా అంటే, ఈ రెండు ఎక్స్ట్రిమిటీస్ మధ్యలో, అంటే నార్మల్ ఫిజియలాజికల్ ఫంక్షనింగ్కి అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ డీటాక్స్కి మధ్యలో దెర్ ఈస్ సంథింగ్ బ్యూటిఫుల్ న్యాచురల్ డీటాక్స్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో మీ బాడీ ఫంక్షనాలిటీ పెరుగుతుంది. యువర్ బాడీ న్యాచురల్లీ ఆ పాత్వేస్ ఇంకా బెటర్గా డీటాక్స్ చేసుకోగలవు. ఈ సింపుల్ ప్రాసెస్ని మానేసి టర్మరిక్ వాటర్ తాగాలో, నీమ్ వాటర్ తాగాలి, ఏదో ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక కషాయం చేసుకొని తాగాలి అన్నది ఐ డోంట్ ఎంకరేజ్. ఇది అన్ని కేసెస్లో పనిచేయదు. ద ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఏంటంటే, యాసిడ్ రిఫ్లక్స్ తీసుకొస్తుంది. కోవిడ్ టైంలో ఒక కషాయం రెసిపీస్ అన్నీ మన ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలా ఉన్నాయి. నాకు ఫస్ట్ వచ్చిన క్లయింట్స్ అందరూ నార్త్ నుంచి వచ్చారు. సో ఈ కషాయం తాగి యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అయిపోయి అక్కడి నుంచి దే ఆర్ నాట్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద నార్మల్ హెల్త్. సో సైడ్ ఎఫెక్ట్ జనరల్గా ఎంటీ స్టమక్లో ఈ కాంబినేటివ్స్ అంటాం, అంటే జీలకర్ర, కొరియాండర్, టర్మరిక్, ఇవన్నీ వామ్త్ని ప్రొడ్యూస్ చేస్తాయి బాడీలో. ఈ వామ్త్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ అన్నీ మీకు వింటర్ సీజన్లో మేబీ సర్టెన్ పాపులేషన్కి సెట్ అవుతాయేమో, కానీ త్రూ అవుట్ ద ఇయర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీ క్లైమేటిక్ కండిషన్స్ కాకుండా మీ అలవాట్లను బేస్ చేసుకొని, సే లైక్ యు ఆర్ ఎ స్మోకర్ లేదా ఆల్కహాల్ తాగుతారు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యు ఆర్ డూయింగ్ దిస్ కషాయం కైండ్ ఆఫ్ థింగ్స్, అది కాంబినేటెడ్స్ వామ్గా ఉంటాయి, అవి ఇంకా బాడీని హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి, విచ్ లీడ్ టు యాసిడ్ రిఫ్లెక్స్. సో ఇలాగా ప్రతి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకమైన డీటాక్స్ పాత్వేస్ ఎన్హాన్స్ చేసే మెకానిజం ఉంటుంది. డీటాక్స్ ఇస్ ట్రూ, మేబీ కావాల్సిన రెగ్యులర్ డీటాక్స్ న్యాచురల్గా మీ బాడీ చేసుకునే దానికన్నా ఎక్సర్సైజ్తో ఎన్హాన్స్ చేసుకోవడం ఈజ్ అ వెరీ రైట్ వే. ఇది కాకుండా స్టాగ్నెంట్ కోలన్ ఉంటుంది, అంటే మీరు కాన్స్టిపేటెడ్ ఉన్నారు, లేకపోతే మీకు లివర్ ఇన్ఫ్లమేషన్ ఉంది, మేబీ మీ అబ్డామెన్ స్కాన్లో తెలుస్తుంది. అలాంటప్పుడు పర్టికులర్ గైడెన్స్లో లివర్ కూడా ఫేజెస్ ఉంటాయి లాస్యా, phase 1 డీటాక్స్, phase 2 డీటాక్స్ అని. ఇట్స్ న్యాచురల్లీ అ లివర్ పాత్వే. వీటిని phase 1లో ఒక రకమైన సప్లిమెంట్స్ స్టిమ్యులేట్ చేస్తే, phase 2ని ఒక రకమైన సప్లిమెంట్స్ న్యాచురల్ ఫుడ్ స్టిమ్యులేట్ చేస్తాయి. అసలు ఈ 2 ప్రాసెసెస్ తెలియకుండా మీకు నచ్చిన హెర్బల్ రెమెడీసే కదా, ఏం కాదు అని మీరు ఓవర్ యూజ్ చేసినప్పుడు ఇట్ గెట్ బ్యాక్స్ ఇన్ టు ద స్పాయిల్డ్ గట్ హెల్త్ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వినీషా. థ్యాంక్స్. మై ప్లెజర్ లాస్యా. థ్యాంక్ యూ.